గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇవ్వని భూములను సిఆర్డీఎస్ స్వాధీనం చేసుకుంటోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్తత నెలకొంది. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇవ్వని భూములను సిఆర్డీఎస్ స్వాధీనం చేసుకుంటుంది. అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ప్రస్తుతం సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించే సీడ్ యాక్సెస్ రోడ్లు చివరి దశకు చేరుకున్నాయి. సీడ్ యాక్సెస్ నుంచి జాతీయ రహదారి, చెన్నై జాతీయ రహదారికి కనెక్షన్ చేసే రోడ్డు ఒకటి మధ్యలో ఉండవల్లి పెరుమాక గ్రామస్తులు కొద్ది మంది కొంతగా ఎప్పటి నుంచో 10 ఏళ్ల నుంచి కూడా భూములు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణాలకు సీడ్ యాక్సెస్ రోడ్డుకి అవసరమైన భూములను సేకరించేందుకు భూసేకరణ నోటిఫికేషన్ కూడా జారీ చేయడం, రైతులకు పలు దఫాలుగా నోటీసులు జారీ చేసినప్పుడు కూడా అధికారులతో పలు రకాలుగా సమావేశాలు పెట్టి వారితో సంప్రదింపు జరిగినప్పుడు కూడా వారి భూములు ఇచ్చేందుకు నిరాకరించడంతో కూడా భూసేకరణ చట్టం ద్వారా ఈ రోజు ఉండవల్లిలోని భూములు ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉన్న భూములను ఈ రోజు సిఆర్డీ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రక్రియను చేపట్టారు. భారీగా పోలీసు బలగాలతో వెళ్లి సిఆర్డీ అధికారులు తాడేపల్లిలో ఉండవల్లిలోని భూములను స్వాధీనం చేసుకుంటుండగా తమకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా తమ పంటలను ధ్వంసం చేస్తూ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారంటూ కూడా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు బలవంతంగా లాకెళ్లి అరెస్టు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసులకి రైతులకి తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. మరోవైపు ప్రభుత్వం సిఆర్డీ అధికారులు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసి పదే విజ్ఞప్తులు చేసినప్పుడు కూడా అక్కడ ఉన్న రైతులు రాజధాని అభివృద్ధికి సహకరించకుండా సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డుగా ఉన్న భూములు ఇవ్వకుండా ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు భూసేకరణ చట్టం ద్వారా పోలీసుల ద్వారా సిఆర్డీ అధికారులు అయితే ఆ భూములు స్వాధీనం చేసుకుంటున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.